హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి రియల్‌మీ నుంచి రియల్‌మీ 15 ప్రో సంబంధించిన కొన్ని కన్ఫర్మ్ స్పెక్స్ అయితే బయటపడాయని చెప్పొచ్చు. ఇది అఫీషియల్‌గా మనకి రియల్‌మీనే బయటపెట్టింది. అంటే మనము ఒక 2 డేస్ బ్యాక్ రియల్‌మీ 15 ప్రో సంబంధించిన ఒక వీడియో చేశామనమాట. ఈ మొబైల్ గురించి అనుకోండి. బట్ నేను ఆ వీడియోలో చెప్పే స్పెక్స్ అనేటివి అవి జస్ట్ రూమర్ స్పెక్స్. ఇప్పుడు చెప్పేటివి మాత్రం కన్ఫర్మ్ స్పెక్స్ అనమాట. అంటే మనకి మొబైల్ లాంచ్ అయినా గాని ఆల్మోస్ట్ ఈ స్పెక్స్ అయితే ఉంటాయి. మీకు ప్రైస్ చెప్పేది కదా! ఇది మనకి 25,000 పడతదనమాట ప్రైస్. రియల్‌మీ 14 ప్రో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ప్రైస్ తక్కువే. మనకి రియల్‌మీ 14 ప్రో అప్రాక్సిమేట్‌గా 30,000 ఉందన్నమాట. బట్ మనకిక్కడ 5,000 అయితే తగ్గించారని చెప్పొచ్చు. లేట్ చేయకుండా ఈ మొబైల్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అవి కన్ఫర్మ్ స్పెక్స్ తెలుసుకుందాం. ఇందులో మనకి హైలైట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మనకి 4D కోడ్ ప్లస్ AMOLED డిస్‌ప్లే రాబోతుందన్నమాట. ఫస్ట్ టైమ్ నేను ఈ మొబైల్‌లో ఇలాంటి డిస్‌ప్లే చూస్తున్నాను. అంటే మనకి ఆల్మోస్ట్ వచ్చేవన్నీ కూడా 3D కర్వ్ డిస్‌ప్లేతో వస్తాయి. బట్ మనకి ఇది 4D ప్లస్ కర్వ్ డిస్‌ప్లేతో రాబోతుందన్నమాట. బ్యాటరీ అని చెప్పొచ్చన్నమాట. ఇది మనకి 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో రాబోతుంది. అస్సలు నాకు బుర్ర బద్దలైపోయింది. ఏందబ్బా 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏందనుకున్నాను. బట్ ఫైనల్‌గా చూస్తే కన్ఫర్మ్ అన్నమాట ఇది. అలాగే స్మార్ట్ ఎయిత్ రాబోతుందన్నమాట. ఈసారి మనకి ఇందులో ఏ ఫీచర్స్ కూడా చాలా డెవలప్ చేశారని చెప్పొచ్చు. లేట్ చేయకుండా మనకి ఈ మొబైల్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అంటే డిస్ప్లే డిపార్ట్‌మెంట్, ప్రాసెసర్ డిపార్ట్‌మెంట్, కెమెరా డిపార్ట్‌మెంట్ ఇవన్నీ కూడా చాలా డీటెయిల్‌గా మీకు చెప్తానన్నమాట. మీరు చేయాల్సిన పని ఏం లేదు. మరి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా క్లారిటీగా అది అర్థమవుతదన్నమాట. అండ్ నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇక ఫస్ట్ మనం ఈ మొబైల్‌కి సంబంధించిన కలర్స్ విషయానికి వద్దాం. ఇది మనకి పింక్ కలర్ ఉంటది. అలాగే గ్రీన్ కలర్ ఉంటది. అలాగే పర్పుల్ కలర్ ఉంటదన్నమాట. మనకి 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పొచ్చు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఫ్రంట్ అయితే మనకి కర్వ్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్స్ మీద సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి డాల్బీ అట్మాస్ ఇలాంటి సపోర్ట్ ఉండదు. ఇంకా హై రేస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. సో మనకి ఇది ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. అలాగే IP69 టాప్ టైర్ వాటర్ రేటింగ్‌తో రాబోతుందన్నమాట. ఇక్కడ కొంచెం బెస్ట్ ప్లస్ పాయింట్ అయితే అనిపించింది. IP16 అంటే మనకి ఫుల్లీ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది మనకి స్లిమ్మెస్ట్ ఫోన్ అన్నమాట. ఇది మనకి 7.69 థిక్‌నెస్ ఉంటది. వెయిట్ విషయానికి వద్దాం. ఇది 200 గ్రామ్స్ లోపల వెయిట్ ఉంటదని చెప్తున్నారన్నమాట. డిజైన్ విషయానికి వద్దాం. మన రియల్‌మీ 14 సీరీస్ కంటే ఈ 15 సీరీస్ అయితే డిజైన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన డిస్‌ప్లే అన్నమాట. ఇది ఇక్కడ పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి 6.7 ఇంచెస్ 4D కోడ్ ప్లస్ AMOLED డిస్‌ప్లేతో రాబోతుందని చెప్పొచ్చు. యాక్చువల్‌గా మనం ఈ సెగ్మెంట్‌లో 3D క్వాడ్ కూడా డిస్‌ప్లే చూస్తున్నాం. బట్ మనకి ఇది 4Dతో రాబోతుందన్నమాట. అంటే 4D కర్వ్ డిస్‌ప్లే అంటే ఏమైనా కొంచెం బాగుంటదన్నమాట. ఇమేజ్‌లో ఎవరైతే స్ట్రీమింగ్ చేస్తుంటారో, గేమింగ్ ఆడుతుంటారో వాళ్ళకి చాలా బాగుంటదన్నమాట డిస్‌ప్లేలో. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 144 హెర్ట్జ్ వరకు అయితే రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అంటే మనకి స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటదన్నమాట. ఏకంగా ఇందులో మనకి 6500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువ బ్రైట్‌నెస్ చెప్పొచ్చు. అసలు నేను ఇంత బ్రైట్‌నెస్ ఫస్ట్ టైమ్ చూస్తున్నా ఈ మొబైల్‌లో. బ్రైట్‌నెస్ కూడా అయితే చాలా ఎక్కువ ఉంటదని చెప్పొచ్చన్నమాట. అంటే మనకి చాలా వైబ్రెంట్‌గా అయితే విజువల్స్ అయితే కనపడుతుందని చెప్పొచ్చు. ఇలాంటి బ్రైట్‌నెస్ ఉన్నట్టయితే. ఇందులో మనకి 2500 టచ్ సాంపిల్ ఉందన్నమాట. 94% అయితే స్క్రీన్ టు బాడీ రేషియో సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇందులో వైడ్ వన్ ఎలో సపోర్ట్ ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అంతా కూడా ఫుల్ హెచ్‌డీ చూడొచ్చన్నమాట. ఫుల్ హెచ్‌డీ కాదు కదా! 4కేలో కూడా సపోర్ట్ చేస్తుంది. అటువంటి కెపాసిటీ డిస్‌ప్లేకి ఉంది. మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇక్కడ వీళ్ళు ఇంకో విధంగా ఏమంటున్నారంటే ఇది మల్టీ టాస్కింగ్ కింగ్ అనే చెప్తున్నారన్నమాట. అంటే మనకి మల్టీ టాస్కింగ్‌కి ఈ ప్రాసెసర్ బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తదని చెప్తున్నారు. ఇది మనకి 4 బిల్ట్-ఇన్ ప్రాసెసర్ LPDDR5X ఉంటది. UFS 4.0తో రాబోతుంది. ఇంకా మనకి ప్రాసెసర్ రేట్ విషయానికి వస్తే మేజర్‌గా మనకి ఈ ప్రాసెసర్ BGMI 120 ఎఫ్ఎస్‌లో హ్యాండిల్ చేస్తదని చెప్తున్నారు. చూడాలన్నమాట. 120 ఎఫ్ఎస్ ఎప్పుడొస్తదంటే మనకి నెట్వర్క్ కనెక్షన్ బెటర్ ఉండి, అలాగే పింగ్ తక్కువొస్తే 120 ఎఫ్ఎస్ కన్ఫర్మ్‌గా వస్తదని చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ గేమింగ్ సంబంధించిన ఒక ఫీచర్ అయితే ఉందన్నమాట. జీటీ మోడ్ కూడా సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. హార్డ్‌వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది. అలాగే UI 7తో రాబోతుందని చెప్తున్నారన్నమాట. ఇందులో మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇది మనకి మొత్తం ఏఐ పార్టీ ఫోన్ అని చెప్పొచ్చు ఇంగ్లీష్‌లో. ఇందులో మనకి ఏఐ ఎడిట్ జెనీ ఫీచర్ ఉంది. ఇది మనకి ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైమ్ ఈ ఏఐ ఫీచర్ పెట్టారన్నమాట. ఏ మొబైల్‌లో కూడా పెట్టలేదని వీళ్ళు ఇంటెన్షన్ అని చెప్పొచ్చు. ఏఐ ఎడిట్ కూడా ఉందని చెప్పొచ్చన్నమాట. ఫోటో తీసుకొని ఎగ్జాంపుల్‌కి ఈ ఏఐ ఎడిట్ ఫీచర్ యూజ్ చేసినామనుకో ఆఫ్టర్‌కి, బిఫోర్‌కి చాలా చేంజ్ అయితే మీరు గమనిస్తారు. కెమెరా యాక్చువల్ మనకి కెమెరా ఫీచర్స్ రివీల్ చేయలేదు. కాకపోతే మనకి కన్ఫర్మ్ కెమెరా ఫీచర్స్ కొన్ని బయటపడాయి. ఇక్కడ మెయిన్ కెమెరా చూడైతే 15 ఇచ్చారు. సోనీ IMX 882 సెన్సార్ మీద రాబోతుంది. ఇందులో వాయిస్ కూడా సపోర్ట్ ఉంది. ఇది చాలా బెస్ట్ సెన్సార్ అని చెప్పొచ్చు. మన మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని కూడా మంచి ఫోటోస్ తీసుకోవచ్చన్నమాట. మెయిన్‌గా మనకి రియల్‌మీ కెమెరాస్ కూడా ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా బాగుంటదన్నమాట. సెకండ్ కెమెరా విషయానికి వస్తే మనకి ఇక్కడ 15 ఇచ్చారు. ఇది టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా అని చెప్తున్నారు. ఇక ఈ కెమెరా గురించినైతే అఫీషియల్‌గా చెప్పనవసరం లేదు నేను. ఎందుకంటే మనకి టెలిఫోటో కెమెరాలో ఫోటోస్ అయితే చాలా బాగా వస్తాయని చెప్పొచ్చు. మేజర్‌గా టెలిఫోటో కెమెరా యూజ్ చేసుకొని లాంగ్‌లో ఉన్న ఫోటోస్ తీసుకున్నామనుకో చాలా డీటెయిల్‌గా అయితే ఫోకస్ చేస్తదన్నమాట. అలాగే మన టెలిఫోటో కెమెరాలో అప్ టు 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ ఉంది. మనం లాస్ట్ కెమెరా 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా పెట్టారని చెప్తున్నారు. ఈ లాస్ట్ కెమెరా ఎంతవరకు నిజమో తెలీదు. కాకపోతే మనకి ప్రైమరీ కెమెరా
సెకండరీ కెమెరా మటుకు కన్ఫర్మ్. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరాలో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 50 ఎంబీ అంటున్నారు. రూమర్స్ ప్రకారం ఫ్రంట్ 16 ఎంబీ అంటున్నారు అన్నమాట. ఇది ఏది కన్ఫర్మ్ తెలీదు. బట్ నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారము 50 ఎంపీ వస్తది అనుకుంటాను. ఎందుకంటే బ్యాటరీ ఇది కూడా ఒక హైలైట్ ఫీచరే. ఇది మనకి 7000 ఎంఏహెచ్ బ్యాటరీ రాబోతుంది. 80 వాట్స్ అయితే సూపర్ వర్క్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా మనము ఒక్క రోజు వాడినట్లయితే ఈ మొబైల్ 50% చార్జర్ మాత్రం అయిపోతుందని చెప్తున్నారు. అంటే ఇంకా 50% అయితే ఉంటదని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే ఆల్మోస్ట్ అయితే కవర్ చేస్తాను. ఈ మొబైల్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్‌కి అయితే రిప్లై ఉంటది. ఈ మొబైల్ ప్లస్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. మేజర్‌గా మనకి రియల్‌మీ 14 ప్రోకి అండ్ 15 ప్రోకి చాలా చేంజెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇది మీకు ఫస్ట్‌లో చెప్దాం అనుకున్నా. మేజర్‌గా మనకి డిస్‌ప్లే టైప్ కావచ్చు, అలాగే బ్యాటరీ టైప్ కావచ్చు, ఇంకా ఉంటే మనకి ఐపీ రేటింగ్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి చాలా చేంజెస్ జరిగాయన్నమాట. ఈ 25,000 సెగ్మెంట్‌లో చాలా బెస్ట్ మొబైల్ ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే. చూడాలన్నమాట. ఈ మొబైల్ 24th లాంచ్ అవుతది కదా! చూడాలి ఎంతవరకు సేల్స్ అవుతాయి ఈ మొబైల్ అనేది చూడాలి. నా ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. అండ్ మర్చిపోకుండా మన వీడియోని ఎవరైనా లాస్ట్ వరకు చూస్తుంటే నా చిన్న రిక్వెస్ట్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. మీ సపోర్ట్ నాకు చాలా వరకు కావాలన్నమాట.